ఓ అమ్మా పని పాత్ర పెట్టి జాతర పోయిన బిడ్డో నీదండం పెడితే ఆధార్ కార్డు అప్డేట్ పండుగ అంటే పోయిన బిడ్డో వామో నీదంతి కాల అద్దమరాత నుంచే లైన్ కడుతురు బిడ్డో వామ్మో ఊపిరి ఊపాసం ఉండి పానం అంతా అలిస్టా ఈ దూపకొని బువ్వలేక బుగ్గిలేక ఆ లైన్లో నిలబడి ఇంటికాడ బావి ఓతేళ్ళు ఇల్లు ఓతేళ్ళు పంట పొలం ఓతేళ్ళు ఆ నారు ముగిరిపోయింది కూలర్లు ఎత్తు తప్పిరు రామచంద్ర ఏంది ఇది ఎక్కడి గాచారం ఈ గాచారం నాయనా అన్నము రామచంద్ర అనే కాడికి వచ్చా కదా బతుకు అరే ఏంది ఇక నర్సన్నయ్య గీరాగం ఎత్తుకుంటూ ఏం కథ అనుకుంటారు కదా బిడ్డలారా ఊర్లో పోతే గిసబడి కథ నడుస్తుందట చూస్తే అసలు ముచ్చటేందో బయటపడుతుంది చూద్దాం పారి హరే రే 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 నీ గాచారం పాడుగాను గారా దాగబోయిన చోట దయ్యం పట్టుకున్నట్టే ఉందిగా లోకం మీది ముచ్చట మరి ఎందురా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమంట 6 గ్యారెంటీలను తెర మీదకి తీసుకొచ్చి ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు చేపడుతుర్రో ఇక ఆధార్ కార్డుల పండుగ అంత ఇంత కాదు జగమంతా సిగమోగుతుందిరా గయ్యేంటియో ఊరు పేరు జిల్లా పేరుతో పాటు ఇంకేమైనా తప్పులు ఉంటే మార్పించుకొని అప్డేట్ చేయించుకుంటందుకు పల్లె పొరిమల దాటి పట్టణాలకు అద్దమ్మ రాత్రి పైన కడుతున్నాడనుల్లా ఈ పబ్లిక్ అసలే కలుపు చేనుల సీజన్ ఇక్కడ పని పాతర పెట్టి ఆధార్ కార్డుల అప్డేట్ జాతరకు తండలుగా కదిలి నానా తంటాలు పడుతుర్రట ఊర్లో పొంచి జనాలు ఇగో చూడుది పబ్లిక్ ఏమనుకొస్తుర్రో మా చెన్నూరు మండలం సోనపల్లి గంగ దగ్గర ఊరు అక్కడ వెహికల్స్ ఉంటాయి బస్సులు ఉంటాయి మేము వారం నుంచి వస్తున్నాం ఆధార్ కార్డుల కోసం కానీ టోకెన్ నెంబర్ ఇవ్వట్లేదు మేము ఒకటే వినిపిస్తున్నాం అంటే టోకెన్ నెంబర్లు పెంచాలి కనీసం 70 అన్నా 80 అన్నా ఇవ్వాలి ఎంతమంది వస్తే అంతమంది పెంచచ్చు కదా 6 సెంటర్లు ఉన్నాయి కానీ పబ్లిక్ మొత్తం ఇక్కడికి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్ అని టోకెన్ నెంబర్లు పెంచాలి లేకుంటే సిబ్బందిని పెంచి ఒక కౌంటర్ ఎక్కువ వేస్తే టోకెన్ నెంబర్ పెరుగుతాయి వారం నుంచి మరిపోతారు కూలి పని చేసుకుంటున్నాం మాకు ఇలా ఆధార్ కార్డుల కోసం ఇబ్బంది పెట్టడం మాకు నచ్చడం లేదు నుంచి వచ్చి నా బిడ్డ కొరకు తిరుగుతాను ఇప్పుడు పోతే దొరకాయి రేషన్ కార్డు వాళ్ళకి బియ్యం ఎట్టొస్తాయి భూమి లేదు జాగలేదు ఇల్లు లేదు అయ్యా కిరాయికి బతుకుతాను కడుపు తిప్పలకు ఆడపిల్ల పుట్టిందని బతకడానికి వచ్చి వీడికి మహమ్మదాబాద్ నుంచి వచ్చినాం కొడుక జన్నారం దగ్గర జన్నారం మండలం మాది ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళకు లైన్ దొరుకుతలేదు 5 రోజులే నేను మహమ్మదాబాద్ నుంచి వచ్చిన 3 రోజులే అయ్యా వీడికి వస్తాను ఆడ బాగా పెద్ద లైన్ ఉంది నాకు మొక్కలు నడవస్తలేవు నా బిడ్డ కొరకు వచ్చిన కొడుక బంచను అయితే నాకు ఈడ లైనే దొరుకుతలేదు నేను ఎప్పుడు రావాలని నన్ను వాళ్ళు తీసుకొచ్చి దించాలా అయ్యా నేను రామ్నగర్ నుంచి వచ్చిన వీడికి నేను నడుచుకుంటూ వచ్చిన కొడుక నేను ఎప్పుడు లేచినా 3:30కు లేచిన ఆడికైనా టైం అయిపోయింది బిడ్డ నాకు నడవసదగాక పాప న్యూ ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు అప్లై చేస్తున్నాను అన్నోళ్ళే నేను వచ్చిన మేము ఎప్పుడు 4కి వచ్చినాం ఇక్కడికి మేము 2 నుంచి లైన్ కడుతున్నాం ఇప్పుడు సరిపోదు ఇప్పుడు లైన్ లేదు అని అంటున్నారు ఇంత షార్ట్ టైంలో ఎంతమందికి అని జరుగుతాయి అప్లికేషన్లు మేము ఒక 25 మెంబర్స్కి అప్లికేషన్లు తీసుకుంటున్నారు 5 మెంబర్స్ అన్న లేడీస్ ఛాన్స్ ఇవ్వరంటే అంకుల్స్ అందరు అంటున్నారు మీకు ఫ్రీ బస్ ఉంది కదా 2కి ఫ్రీ బస్ ఎక్కిరమ్మంటున్నారు ఆధార్ కార్డుకి లింక్ అయితే లేదు టోకెన్ దొరుకుతలేవు ఇవాటికి 3 రోజుల బట్టి తిరుగుతాను సరిపోతలేవు వచ్చుకుంటూ పోతాను ఆధార్ కార్డులు ఒక్కటికి వస్తే ఎవరికి సరిపోకట చాలా రోజులు అవుతుంది మాకు ఇంతే మాకు టోకెన్ దొరకాలి మాకు ఇంతే నా పేరు రాజేష్ నేను నస్పూర్ నుంచి వచ్చాను పొద్దున 4:35 వరకు వస్తే ఆల్రెడీ 40-50 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఈచ్ ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముంగట చిన్న పిల్లలు పెద్దలు ముసలోళ్ళు చలికి 4:35 వరకు అంటే 12 వరకు వచ్చారు ఆల్రెడీ ఆధార్ అప్డేట్ గురించి ఆల్రెడీ వచ్చి తెలుసుకుంటే ఆల్రెడీ 30-40 మంది ఉన్నారు అరే చిన్న పిల్లలు పెద్దోళ్ళు చిన్న పిల్లలు పట్టుకుని ఎత్తుకొని వచ్చినాను బస్సు పరేషాన్ అవుతాను మాకు కావాల్సింది అంటే ఈ 6th నెంబర్ ఉన్న డేట్ ఎక్స్టెండ్ చేయాలి ప్లస్ ఆధార్ సెంటర్లు కూడా ఎక్కువ చేయాలి టైమింగ్ పొడిగించాలి మెంబర్స్ని ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు సార్ ఈ ఆధార్ కార్డులది అప్డేట్ అనేది కొన్ని సెంటర్లు పెంచి లేదా మీ సేవలు అన్ని మీ సేవల కాడికి ఇస్తే ఈ జనం కొంచెం తిప్పలు తప్పుతాయి ఆడవాళ్ళు ముసలోళ్ళు అని తేడా లేకుండా అర్ధరాత్రి నుంచి లైన్లలో నిలబడి పరిశాన్ అవుతాను ఇంట్లో చంటి పిల్లలను వదిలిపెట్టి వచ్చి ఇక్కడ లైన్ నిల్చున్నా కూడా ప్రతి సెంటర్లో 20-25 కంటే ఎక్కువ చేయట్లేదు మళ్ళీ మిగతా వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోవడం మళ్ళీ తెల్లారి రావడం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని కొన్ని మీ సేవలకు ప్రతి ఊర్లో కూడా ఇట్లాంటిది పెట్టి అవకాశం కలిగిస్తే ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు చేసుకొని ఇది అయిపోతారు అయ్యలారా పై అధికారులారా ప్రజాప్రతినిధులారా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకొని బతికే ఈ జనాల ఉసురు ఎందుకు పంచుకుంటున్నారు సార్లు ఊరూరా ఆధార్ సెంటర్లు పెట్టి సామాన్య జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆధార్ కార్డు అప్డేట్ చేసి పేద ప్రజలను ఆదుకోవాలని మా అమ్మ నుంచి కోరుకుంటుంది సార్లు.